పిల్లలు వచ్చి అమ్మా రేపు మన ఇల్లు కూలగొడతారంట కదా, ఏంటి మన పరిస్థితి అని అంటుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంత ఎమోషనల్ డ్రామా అవుతుంది. బీయింగ్ అ టీచర్ నేను కలిగి ధైర్యం చెప్పాల్సింది పోయి నేను ధైర్యం కోల్పోతున్నాను. అలాంటి పరిస్థితి ప్లీజ్ తేకండి. తల్లిని తర్వాత ఇంకో తల్లిని తీసుకొస్తాను కాంపన్సేషన్గా, నీకు ఈ తల్లిని తీసుకెళ్ళిపోతాను, ఇంకో తల్లిని తీసుకొస్తాను నీకు అంటే ఒప్పుకుంటారా? ఈ తండ్రి వద్ద నీకు వేరే తండ్రిని తీసుకొస్తానని ఒప్పుకుంటారు? కాదు కదా. ఇది మా ఇల్లు, మీకు కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఎన్నో డ్రీమ్ హౌస్ అని అంటాము. ఆ డ్రీమ్ హౌస్ మీరు ప్లీజ్ దయచేసి మా కళని చదివించకండి. మాకు ఒక వాల్యూ ఉంది, మమ్మల్ని గుర్తించండి. మాకు చాలా వాల్యూస్ మాకున్నాయి. మేము ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటంటే ప్లీజ్ మమ్మల్ని కూడా ఇక్కడ ఉండనివ్వండి. మాకు ఎలాంటి కాంపన్సేషన్స్ ఏం వద్దు, ఇచ్చినా కూడా ఏ విధంగా ఇస్తారని చెప్పండి, వద్దు. మా ఇంట్లో మేము ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాము. మమ్మల్ని మాత్రం మా లైఫ్స్ని ఏ విధమైన మా లైఫ్ గేమ్ ఆడకండి. మీకు కావాలంటే గేమ్స్ ఇష్టమేమో గేమ్స్ వేరే విధంగా ఆడుకోండి, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ప్లీజ్ సేవ్ అవర్ లైఫ్స్. ఇదేమన్నా బొమ్మ ఇల్లా అండి కట్టుకున్నది మేము ఈరోజు కట్టుకున్న తర్వాత రేపు తీసుకో అని చెప్పడానికి కాదు కదా. ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాటిని అన్నిటిని మేము క్రాస్ చేసుకుంటూ పోనీలే మనకంటూ ఒక ఇల్లు అని తీసుకుంటాం కదా. అలాంటిది ఇల్లు నేను తీసుకుంటాను అంటే ఏదైనా చాక్లెటా బిస్కెటా అండి షేర్ చేసుకోవడానికి? చెప్పండి. చాక్లెట్ బిస్కెట్ అంటే ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇంటినే నేను తీసుకుంటా అంటుంటే ఏ విధంగా ఇచ్చేయమంటారు ఇంటిని? చాలా బాధగా ఉంది. మా ఎమోషన్స్తో చాలా ఆడుకుంటున్నాడు ఆయన. నేను జీరో వాల్యూ చేస్తాను మీ ఇంటిని, గాంధీ సరోవర్ కడతాను ఇక్కడ అంటే మాకంటూ వాల్యూస్ లేవా? మీరు మమ్మల్ని జీరో వాల్యూ ఎలా చేయగలుగుతారు? అలాంటిది మీరు ప్రాజెక్ట్స్ కట్టండి, డెవలప్మెంట్